హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా అందరికీ హల్దీ వేడుక చూసేయండి. ఇక్కడ మేమందరము హల్దీ వేడుకకు హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చక్కగా నచ్చుతుంది. తర్వాత అద్భుతమైన డ్యాన్సులతోని ఇక్కడ చూడండి, లేడీస్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో అంతా మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం హైదరాబాద్ వెళ్దాం రండి. ముందుగా హైదరాబాద్ వెళ్ళే రోజైతే ఫుల్ వర్షం పడిందండి. అక్కడ జడ్చర్ల రోడ్డు దగ్గర అయితే ఫుల్ రోడ్డు పైన నీళ్లతోని నిండిపోయింది పూర్తిగా. మేము ఈ హల్దీ వేడుక వచ్చేసి హైదరాబాద్లోని గండిపేట దగ్గర ఫామ్ హౌస్లో జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూడండి, మేము కార్లో బయలుదేరాము. జడ్చర్ల దగ్గరకు వచ్చేసరికి రోడ్డు మీద వర్షపు నీరు, వరద నీరు ఈ విధంగా పారుతూ ఉంది. కార్లు టైర్ పూర్తిగా మునిగిపోయేంత విధంగా రోడ్డుపైకి వరద నీరు వచ్చేసింది చూడండి. అక్కడ పక్కన రోడ్డంతా కట్ అయిపోయి వర్షపు నీరంతా ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చేసింది. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ముందు పోతున్న కారు చూడండి, పూర్తిగా చక్రాల వరకు నీళ్లు వచ్చేసాయి. అంటే కారు చక్రాలు పూర్తిగా మునిగిపోయినాయండి. చాలా వర్షాలు బాగా పడుతున్నాయి కనుక. కానీ అత్యవసర పరిస్థితిలో ఇంకా పెళ్ళికి వెళ్ళాల్సింది వస్తుంది. ఈ పెళ్ళి వచ్చేసి నాకు మేనకోడలు అవుతుంది. మా అన్నయ్య బిడ్డది పెళ్ళి జరుగుతుంది అన్నట్టు. ఈ హల్దీ వేడుక చూసేద్దామా? అంగరంగ వైభవంగా జరిగిన హల్దీ వేడుక ఏ విధంగా చేశారు అనేది చాలా బాగుందండి. మీరు మిస్ కాకుండా చూసేయండి, ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం కట్ చేస్తే హైదరాబాద్ బయలుదేరాం. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల రోడ్డు పక్కన అంతా ఎలా ఉన్నాయి వాటరు. ఈ వాటర్ అంతా ఇంకా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేస్తే హైదరాబాద్కి వచ్చేస్తాం. ఇది హైదరాబాద్లోని రింగ్ రోడ్డు. ఈ రింగ్ రోడ్డు పైన మనం ప్రయాణం చేసి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్దాము. ఇంకా తెల్లవారి ఫంక్షన్ అండి. మనం ముందు రోజు ప్రయాణం చేసి వచ్చేసాము. ఈ విధంగా నేను, మా శ్రీవారు, మా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదు పెళ్లి కోసమని వెళ్తున్నాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తెల్లవారేసింది. ఇంకా మనం ఇప్పుడు హైదరాబాద్లోని గండిపేట చెరువు దగ్గర ఉన్న లేక్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఈ ఫామ్ హౌస్ అయితే ఎంత బాగుందో ఇక్కడ చూడండి. హైదరాబాద్ అందాలు, ఇంకా బిల్డింగ్స్ కానీ అవి కానీ ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఫామ్ హౌస్లోకి అడుగు పెడదాము. నేను ఇంకా మా కుటుంబ సభ్యులతో కలిసి కార్లో బయలుదేరామండి. అక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మేఘావృతంతో ఎలా ఉంది చూడండి. ఆకాశం అంతా మబ్బులతోనే కమ్ముకుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసుకుంటూ మనం ఇంకా ఫామ్ హౌస్లోకి వచ్చేసాం. వావ్, చూడండి ఎంత సుందర మనోహరంగా ఉంది. ఈ ఫామ్ హౌస్లో హల్దీ వేడుక పెట్టారండి. అంగరంగ వైభవంగా చంద్రిక హల్దీ వేడుక అద్భుతంగా జరిగింది. 5 రోజుల పెళ్ళి అంటే నిజంగానే 5 రోజుల పెళ్ళిలాగా జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది ఈ హల్దీ వేడుక. ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ అయితే ఎంత బాగుందో తెలుసా. బ్యాక్వర్డ్ వెనకకు వచ్చేసి గండిపేట చెరువు. వావ్, చూడండి. కార్ స్పేసింగ్ కూడా బాగా, పార్కింగ్ ప్లేస్ కూడా బాగా ఉంది. ఎవరైనా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఫామ్ హౌస్లో హల్దీ వేడుకను చూస్తున్నాం. రండి ఇప్పుడు మనం ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టేద్దాం. ఇవి వచ్చేసి ఫామ్ హౌస్లోకి మనం అడుగు పెడుతున్నాం. కింద వచ్చేసి ఇంకా పెద్ద హాల్ ఉందండి. మనం సంగీత్ అండ్ ఫామ్ హౌస్లో సంగీత్ కార్యక్రమము, అలాగే హల్దీ వేడుక చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం. ఇది చూడండి, ఇక్కడ సంగీత్ వేడుక చేసుకోవడానికి అంగరంగ వైభవంగా అద్భుతంగా అరేంజ్మెంట్ చేశారు. ఇంక ఇది వచ్చేసి లోపల చూస్తుంది హల్దీ వేడుక కోసం. ఈ గార్డెన్ ఫామ్ హౌస్లో అయితే భలే ఉందండి. స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడికి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి కూడా ఎంత బాగుందో చూడండి. స్విమ్మింగ్ పూల్ ఉంది. చుట్టూ ఇక్కడ హల్దీ వేడుకతో ముస్తాబవుతుంది స్టేజ్. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఎవరు రాలేదండి బంధువులు. మేము పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. హల్దీ వేడుక వచ్చేసి 12 గంటలకు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ గడ్డిపేట బ్యాక్ చెరువు అండి, వెనుక భాగంలో. ఇక్కడ ఇంకా భలే ఉంది. గాలికి
తర్వాత వచ్చేసి ఇంకా లేట్ అయింది, అందుకోరసి మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత హల్దీ వేడుక మొదలు పెడదామని చెప్పేసి భోజనాల దగ్గరకు వచ్చేసాం. ఇంకా భోజనాలు వచ్చేసి సమోసా, అలాగే జిలేబీ, తర్వాత రోమాలి రోటీ, పన్నీర్ కూర్మా, ఆలు అండ్ పన్నీర్ కూర్మా, ఇది వచ్చేసి కోఫ్తా కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, వైట్ రైసు, పప్పు, సాంబారు, అలాగే పచ్చడి, పెరుగు, తర్వాత పాపడి, ఇంకా ఇవన్నీ వేసుకొని ఇంకా భోజనం చేస్తున్నామండి. వివాహ భోజనంబు అన్నట్టు ఇంకా వివాహ భోజనం చేస్తున్నాము. భోజనం చేసిన తర్వాత హల్దీ వేడుక స్టార్ట్ చేశారు. ఎంత బాగుందో చూడండి. ఈ ఏరియా అయితే చాలా నచ్చేసింది. చక్కటి గాలులతోని, సన్నటి సంగీతంతో భలే చేశారండి. ఓపెన్ ప్లేస్ ఏరియాలో అద్భుతంగా ఉంది. ఇంకా హల్దీ వేడుక వెనుక కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వధువు వరుడు ఎంత ముఖ్యమో పసుపు కూడా పెళ్ళిలో అంతే ముఖ్యం. తాలిబొట్టు లేకుంటే పసుపు కొమ్ముతో దారానికి పసుపు రాసి కూడా పెళ్ళి జరిపించవచ్చు. తలంబ్రాలలో పసుపు, కాళ్ళు చేతులకు శరీరానికి పసుపు, ఇలా పెళ్ళిలో పసుపు సిద్ధంగా నిలుస్తుంది. అలాంటి పసుపుకు ప్రాధాన్యత ఇస్తూ హల్దీ వేడుకను చేసుకుంటారు. ఇక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈ విధంగా హల్దీ వేడుకకు ముస్తాబై రెడీగా ఉన్నారని చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నారు. దేవకన్యలాగా పెళ్లి కూతురు కూర్చుంది. వధూవరులు ఇద్దరు పింక్ డ్రెస్సులో అద్దిరిపోయారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ వధువు తల్లిదండ్రులు ముందుగా హల్దీ వేడుకకు పిల్లల్నిద్దరిని ఆశీర్వదిస్తున్నారండి. మా అన్న వదిన, నాకు మేనగోడలు అవుతుంది. తర్వాత వీళ్ళు వచ్చేసి ఆ అబ్బాయి తల్లిదండ్రులు. అమ్మాయి పేరు వచ్చేసి చంద్రిక, అబ్బాయి పేరు వచ్చేసి గణేష్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనండి. ఇద్దరు జాబ్స్ చేస్తుంటారు. వీళ్ళిద్దరు అంగరంగ వైభవంగా ఈరోజు మనము హల్దీ వేడుకను చూస్తున్నాము. హల్దీ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా? ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మాయి మేనత్త, మేనమామ వీళ్ళు ముందుగా పసుపు రాస్తున్నారండి. ఒక్కొక్కరుగా వచ్చిన బంధువులందరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఇద్దరికి పసుపు రాసి హల్దీ వేడుక చేస్తున్నారన్నట్టు. మీరు హల్దీ వేడుకను చూస్తూ ఉండండి. హల్దీ వేడుక ఏ విధంగా జరుపుకోవాలి, జరుపుకుంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మా పెద్ద బావ కొడుకు కోడలు వీళ్ళందరూ చేస్తున్నారు. తర్వాత ఇంకా మేము కూడా వచ్చేసామండి. మా శ్రీవారు నేను ఇద్దరం కలిసి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి పసుపు రాసి ఈ విధంగా వీళ్ళకిద్దరికి చందనము, పసుపు అలాగే అన్నీ రాసేసి చక్కగా హల్దీ వేడుకను చేసేస్తున్నాము. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ దగ్గరలోనే ఉంది. ఎప్పుడంటే హల్దీ వేడుకను గ్రాండ్గా చేసుకుంటున్నాం. కానీ పసుపుతోనే ప్రతి పని చేసేవారు. పసుపు రాసి స్నానం చేయించనిదే ఏ పెళ్ళి జరగదు అనడంలో అతియోశక్తి లేదు. అందుకే పసుపుకు ప్రాధాన్యత ఇస్తూ హల్దీ వేడుకలను చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హల్దీ వేడుక దగ్గర పిల్లలకు పసుపు రాసి, అలాగే హల్దీ వేడుక అనగానే చూడండి అందరు చక్కగా పసుపు దుస్తులతో ఎలా మిలమిలా మెరిసిపోతున్నారు. ప్రతి ఒక్కరూ హల్దీ వేడుకలో పసుపు రంగు దుస్తులతోనే అందంగా ముస్తాబై వచ్చారండి. వధువు వరుడు ఎంత ముఖ్యమో పసుపు కూడా పెళ్ళిలో అంతే ముఖ్యం. తాలిబొట్టు లేకుంటే పసుపు కొమ్ముతో దారానికి పసుపు రాసి కూడా పెళ్లి జరిపించవచ్చు. తలంబ్రాలలో పసుపు, కాళ్లకు చేతులకు శరీరానికి పసుపు, ఇలా పెళ్లిలో పసుపు సిద్ధంగా నిలుస్తుంది. అలాంటి పసుపునకు ప్రాధాన్యత ఇస్తూ హల్దీ వేడుకను చేసుకుంటారు. వివాహానికి అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి హల్దీ వేడుక. ఇక్కడ వచ్చేసి మా చిన్న మరిది, మా చిన్న తోడికోడలు కూడా అబ్బాయికి అమ్మాయికి పసుపు రాస్తున్నారండి. ఇంకా వచ్చేసి వివాహ వేడుకలను స్టార్ట్ చేయడానికి వధూవరులకు, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కలిసి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి పాదాలకు పసుపు రాస్తారు. పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాలలో ఒకటి. పసుపు ఆహారానికి రంగు రుచిని బోధించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే
ఇవే కాకుండా సౌందర్య ప్రయోజనాల కోసం కూడా పసుపును ఉపయోగిస్తారు. అందం కోసం పసుపును ఎప్పటి నుంచో కాదండి, ఇప్పటి నుంచో కాదండి, ఎప్పటి నుంచో వినియోగిస్తారు. ఇందులో కర్కుమిన్ ఉన్నందున ఇది చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాస్తారు. పసుపు సమయంలో అందం మెరుగుపడటంతో పాటు వారికి రక్షణగా కూడా నిలుస్తుంది. పసుపును ఉపయోగించడం ఆచారంగా మారిపోయింది. ఇంకా పసుపు రాసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా అబ్బాయిలు సంగీత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ చూడండి, ఇంకా లేడీస్ అయితే అద్దరహో డ్యాన్సులతోని, ఇంకా వాళ్ళకు వచ్చిన పాటలు పెట్టేయచ్చు, కానీ కాపీరైట్ పడుతుందని ఉద్దేశంతో ఈ సాంగ్స్ ప్లే చేయలేదండి. దీంట్లో ఓన్లీ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది లేకుండా పసుపు రంగు దుస్తులతోని ఈ హల్దీ వేడుక అంగరంగ వైభవంగా, చాలా అద్భుతంగా, ఆర్భాటంగా, చాలా సంతోషంగా, అసలు చిన్న పెద్ద అనేది వయసుతో నిమిత్తం లేకుండా చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ చూడండి, పింక్ డ్రెస్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా అద్దరగొట్టేశారు ఈ హల్దీ వేడుకను. ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఈ పిల్లలిద్దరూ. వీళ్ళిద్దరిని మీరందరూ కూడా నాతో పాటు చక్కగా వీళ్ళిద్దరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, అష్టవిచార్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పిల్లలని, కొత్తగా కాబోయే వధూవరులను, ఈ జంటను మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఇంకా ఇక్కడ చూడండి, మమ్మల్ని కూడా అందరు లాక్కొచ్చారు. మేము కూడా ఇక్కడ హల్దీ వేడుకలో అద్దరిపోయే సంగీతాన్ని కూడా స్టార్ట్ చేశారండి. ఇంకా సంగీత్, హల్దీ మొత్తం ఇంకా చాలా అద్భుతంగా జరిగిపోయింది. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేసామండి ఈ వేడుకను. ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకురావడం, మీరు ఈ సంగీత కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. ఇంకా బాగా చూడండి, హల్దీ వేడుకలో పసుపు రంగు దుస్తులని ఎందుకు ధరించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హల్దీ వేడుకలో పసుపు రంగు తగినదిగా పరిగణిస్తారు. ఇది శక్తివంతమైన రంగు. ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కాంతి, జ్ఞానం, స్వచ్ఛత, విజయాన్ని సూచిస్తుంది. వధువు తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు చీర లేదా లెహెంగా ధరించవచ్చు. అందుకే అందరూ పసుపు రంగు వస్త్రాలనే ధరిస్తారు. ఇదండి హల్దీ వేడుకకున్న ఉపయోగాలు, వాటి గురించి మీకు చెప్పాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, అలాగే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇస్తారు కదా. మీకు ఈ సాంగ్స్ అన్నీ నేను షార్ట్ రూపంలో కూడా ఇస్తుంటాను. తప్పకుండా చూసి అందరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మేము చేసే సంగీతలో అన్ని పాటలు రోజు 2 చొప్పునగా షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా చూసేయండి. ఇక్కడ చూడండి, ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ అద్దరిపోయింది. చాలా అద్భుతంగా ఈ సంగీత కార్యక్రమాన్ని కూడా ఇంకా నిర్వహించారండి. ఎంత చక్కగా వేస్తున్నారు చూడండి. పిల్లలైతే చాలా అద్భుతంగా చేశారు. మీలో ఎంతమంది ఇలాగా సంగీత్ వేడుకలకు, అలాగే హల్దీ ఫంక్షన్ వేడుకలకు వెళ్ళారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకా పిల్లలైతే, యువకులైతే ఇంకా ఎంత చక్కగా పెళ్లి కొడుకుతో సహా చుట్టుముట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును మధ్యలో పెట్టుకొని ఈ చుట్టూ అంగరంగ వైభవంగా అద్భుతంగా అసలు డ్యాన్సెస్ అయితే సూపర్గా చేశారు. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, డ్యాన్స్ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన పెళ్లి కూతురు బంధువులు, అలాగే పెళ్లి కొడుకు బంధువులు, పిల్లలు, చిన్న పెద్ద ముసలివాళ్ళు అనేది తేడా లేకుండా అంగరంగ వైభవంగా అద్భుతంగా డ్యాన్స్ అయితే భలే వేశారండి. చాలా నచ్చేసింది. ఆడవాళ్ళైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదు, ఇంత చక్కగా చేస్తారని నేనైతే అస్సలు ఊహించలేదు. అసలు డే అంతా ఎలా గడిచిపోయిందో తెలీదు, అంత బాగా గడిచిపోయింది. ఇక్కడ ఉన్న అన్నయ్య అయితే ఇంకా మా మర్దిని లాక్కొచ్చేసారండి. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకున్న, గ్రీన్ కలర్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్న ఆమె మా చిన్న మరిది, చిన్న తోడుకోడలు అండి. వాళ్ళు కూడా అద్భుతంగా పాను బనారసు వాలా అని హిందీ సాంగ్ అయితే అద్భుతంగా వేసేసిండ్రు. కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో సాంగ్ ప్లే చేయలేదండి, లేకుంటే ప్లే చేయాలని బాగా ఉండే. ఇంకా తర్వాత మమ్మల్ని కూడా లాక్కొచ్చారు. ఇంకా వీళ్ళంతా మా కుటుంబ సభ్యులతో కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే ఇంకా చెప్పడానికి లేదు. తర్వాత ఇంకా నా కొడుకు వచ్చేసాడండి. నా కొడుకు కూడా అద్దరు కొట్టేశాడు. వాడిని కూడా వదిలిపెట్టలేదు, ఇంకా వాడిని కూడా తీసుకొని వస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చుట్టుపక్కల పిల్లలందరూ ఎంత చక్కగా చూస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనేది తేడా లేకుండా ఇంకా సెల్ ఫోన్లో చాలామంది బంధించుకుంటున్నారు. ఇక్కడ వీడియోస్ అయితే అద్భుతంగా వచ్చేసాయి. డ్యాన్స్ అయితే చాలా బాగా చేశాము. వీడు చూడండి, ఇంకా నా కొడుకు ఎంత బాగా చేస్తున్నాడో. ఇక్కడ ఇంకా నా కొడుకు డ్యాన్స్ వేయడం అయిపోయినాక ఈ బ్లూ షర్ట్ వేసుకున్న అతను మా పెద్ద బావ గారు. ఇంకా ఈయనను కూడా వదిలిపెట్టలేదండి. అక్కడ ఉన్న అన్నయ్య అయితే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంకా డ్యాన్స్ ఆడిపిస్తున్న. చూడండి, మా బావగారు కూడా ఎంత చక్కగా వేశారు. చిన్నపిల్లల్లాగా చాలా సరదాగా భలే అనిపించిందండి. ఎవరిని వదిలిపెట్టలేదండి. అందరూ చక్కగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది తేడా లేకుండా అద్దిరిపోయే హల్దీ ఫంక్షన్ అండ్ సంగీత్ చాలా అద్భుతంగా ఉందండి. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత కింద హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. తప్పకుండా అందరూ హైప్ చేయవలసిందిగా కోరుతున్నాను. హైప్ చేస్తే నాకు యూట్యూబ్ కొంత రేటింగ్ అనేది ఇస్తుంది. తప్పకుండా చేసేయండి, ఓకేనా? మా అన్నయ్య మా కూతుర్ని వదిలిపెట్టలేదనండి. ఆయమ్మ డిస్కో డ్యాన్సర్ అనే సాంగ్కి కూడా పాట కూడా డాన్స్ వేయిస్తున్నాను. ఇంకా ఈ లాస్ట్కి వచ్చేసి మా చిన్నమరిది, ఇంకా మా చిన్నమరిదిని కూడా వదిలిపెట్టలేదండి ప్రొఫెసరు. వీళ్ళిద్దరు మా చిన్నమరిది తోడుకోడలు, వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా ఎవరికి వచ్చిన వాళ్ళకు వచ్చిన డ్యాన్సులు, వచ్చిరాని డ్యాన్సులతోని అద్దరు కొట్టేశారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని అందరినీ ఇలాంటి ఫంక్షన్స్లోనే కదండి మనం అందరం బంధువులను కలిసేది. అందుకోసానికి పెళ్ళిళ్ళకు తప్పకుండా అందరు అటెండ్ కావాలి. ఎప్పటి నుంచో మనం అందరం ఈ ఫాస్ట్ ప్రపంచంలో అందరం ఇళ్ళలోనే ఉండి ఎవరి పనులు వాళ్ళని చేసుకుంటూనే ఉంటున్నాం. కానీ పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు ఎప్పుడో ఒకసారి కలుస్తాం కదా, తప్పకుండా అటెండ్ అవ్వండి. మన సంతోషాన్ని వ్యక్తపరచుకోవచ్చు, అలాగే మన బంధువులను కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూడా కదా. నేను చెప్పింది నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇదండి
మా చంద్రిక హల్దీ వేడుక అంటే సంగీత్ కార్యక్రమం ఎలా ఉందో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందు అంటాను. ఇంకా లాస్ట్కు మమ్మల్ని కూడా వదిలిపెట్టలేదండి ఈ అన్నయ్య. మళ్ళీ మా కుటుంబ సభ్యులతో అందరితో కల్పించి ఒక స్టెప్ వేయించాడు. ఇక్కడ నేను, మా శ్రీవారు, మా చిన్నమరిది, మా పెద్దమరిది, అలాగే మా బావగారు, ఇంకా మా అన్నయ్య, వదిన అందరం కలిసి ఈ విధంగా అద్దరిపోయే స్టెప్పులతోని అంగరంగ వైభవంగా మేము ఈ హల్దీ ఫంక్షన్ అయితే చేసుకుందాము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, మరో మంచి వీడియోతోని రేపటి వీడియోలో పెళ్లి కూతురు కార్యక్రమాన్ని చూపించబోతున్నాను. ఇందులో ఉన్న పాటలన్నీ మీకు షార్ట్స్ రూపంలో తప్పకుండా పెడతానండి. మీరు తప్పకుండా చూసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదండి మా హల్దీ వేడుక అండి, సంగీత్ కార్యక్రమం. ఈ వేడుక అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనము ఇంటికి వచ్చేస్తున్నామండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ అండి. చూసారా, మళ్ళీ మనం హైదరాబాద్లోకి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే, బాయ్.